7,000 పెన్షన్ ఇంటింటికి పంపిణీ చేసిన ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బి వీరభద్రగౌడ. ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బి వీరభద్రగౌడ అధ్యక్షతన 6 మండలాల్లో ఉదయం 5 గంటల నుండి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా 3,000 నుండి 4,000 పెంచుతూ 3 నెలల బకాయిలు నెలకు 1000 చొప్పున మొత్తం 7,000 పెన్షన్ సచివాలయ అధికారులు మరియు నాయకులని సమన్వయం చేసుకుని ఇంటింటికి పెన్షన్ పంచుతూ అవ్వాతాత మొహాల్లో ఆనందం చూస్తూ ప్రతి మండలంలో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. 1983లో అన్న నందమూరి తారక రామారావు పెన్షన్ పథకాన్ని మొట్టమొదటిసారిగా స్థాపించడం జరిగింది. చంద్రబాబు 200 నుంచి 2,000 చేసిన ఘనత టీడీపీ పార్టీకి దక్కుతుందని అన్నారు. ఇప్పుడు ఏకంగా 3,000 నుండి 4,000 పెంచుతూ పేదల జీవితాలలో భరోసా కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే పథకాలని చంద్రబాబు ప్రవేశపెట్టారు. వీరభద్రగౌడ మాట్లాడుతూ మీరందరి సహకారంతో ఆలూరు అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నానని తెలిపారు. వేదావతి ప్రాజెక్టు, నాగరడోన రిజర్వాయర్ మరియు సాగునీరు అందించడమే నా లక్ష్యమని తెలిపారు. ఒక మహత్తరమైన పండుగ రోజు. ఎందుకంటే అందరి సహకారంతో సంక్షేమం చూసే ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ప్రజల కోసం కష్టపడి ప్రజల సంక్షేమ బాగోగాలు చూసారో అలాంటి ప్రభుత్వం ఏర్పడింది. దేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడీ లేని విధంగా 164 సీట్లు కూటమి ప్రభుత్వం ఏర్పరిచే కార్యక్రమంలో కూడా మనం ముందుంటాం. రాబోయే కాలంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదామని మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంటింటికి పోయి పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది ఒక చరిత్రాత్మకంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే మంగళగిరిలో పెనుమాక అనే గ్రామంలో పోయి ఉదయాన్నే 6 గంటలకు ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో టీ కాఫీ తాగి పెన్షన్లు ఇచ్చిన ఘనత ఉమ్మడి ప్రభుత్వమైన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి చెల్లుతుందని కూడా తెలియజేసుకుంటాం. మరి సంక్షేమ పథకాలు, దాంతో పాటు అభివృద్ధి కూడా రాబోయే కాలంలో ఏం చేయాలా, ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారు. మనం ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుంటాం. అదేవిధంగా ఇక్కడ మన ఆలూరులో ముఖ్యంగా తాగునీరు, సాగునీరు చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఈ తాగునీరు, సాగునీరుకి వేదావతి ప్రాజెక్ట్ అయితేనే ఇక్కడ పనులు జరుగుతాయి. మరి అలాంటి పనులు మనం 2019లో దాదాపు 1980 కోట్లతో శాంక్షన్ చేయడం అనేది గత ప్రభుత్వం ఇక్కడ ఏం చేయలే. మళ్ళా ఇప్పుడు మనము కూడా ఇక్కడ ఎంతో కష్టపడాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఓడిపోయాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఆయన్ని ఒప్పించి వేదావతి ప్రారంభించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. అదేవిధంగా దేవనకొండ మండలంలో గతంలో మా 14 నుంచి 19 ప్రభుత్వంలో ఉన్నప్పుడు 36,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం. మరి ఆ నీళ్లు కూడా మేము మా ప్రభుత్వం ఉన్నంత వరకు 20,000 ఎకరాలు కాలువలు తవ్వాం. గత ప్రభుత్వం 5 ఏళ్ళు 16,000 ఎకరాలకు కాలువ తవ్వలే. అది కూడా నేను మొన్న ఎలక్షన్లో హామీ ఇచ్చా, మీరు ఇక్కడ తెలుగుదేశం గెలిపించుకోండి, 16,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. 16,000 ఎకరాలకి ఇంకా నీళ్ళు పెండింగ్ ఉంది. అది చిన్న పని అయినా కూడా మళ్ళా ప్రజా తీర్పుకు మనం కట్టుబడి ఉంటాం. మన ప్రయత్నం మనం చేస్తాం. అన్ని అభివృద్ధి